నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఒక ప్రజల అధికారి ఎంపీడీఓగా విశేషమైన సేవలు అందించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి అతను. నగర పంచాయతీ చైర్మన్గా హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి పాలకుడిగా సేవకుడిగా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న వన్ అండ్ ఓన్లీ అందరూ బాపు అని ఆత్మీయంగా పిలుచుకునే సుద్దాల చంద్రయ్య. నాటక రంగంలో షార్ట్ ఫిలిమ్స్ నటనలో కూడా రంగప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి అతను. నేడు వారి 72వ జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులు మరియు అభిమానులు ఆత్మీయుల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సూర్యుడి ఓలే మాకు వెలుగే తెచ్చిండే, వెళ్ళేదారిలోన అందరినీ కలుపుకొని వెళుతుండే. పేదింటి పెద్ద కొడుకులా నమ్మినోడి నడక తోడుగా, విద్యార్థి ముందు గురువుగా, రైతన్న వెంట కొడుకులా, రేపటికి రూపం నువ్వై మాతో ఉండగా, నువ్వేసే అడుగుల్లో అభివృద్ధి తోడై ఉందిగా. ఊరంతా మెచ్చిన నాయకుడే, జనం కోసం పుట్టిన సేవకుడే. ఊరంతా మెచ్చిన నాయకుడే, జనం కోసం పుట్టిన సేవకుడే మన. అన్యాయం జరిగిన కాడ అడ్డు గోడై నిలిచిన సైనికుడా, అధికారం ఎవరికి ఉన్నా గాని నేస్తమై కలిసిన శ్రామికుడా, ప్రజలు కోరుకున్నవాడు, కనుల ముందు పెరిగినోడు, కష్టమంటే తెలిసేటోడు, కన్నీరొస్తే దుడిసేటోడు. నీ రక్తంలోనే ఉంది ఓ మంచి నాయకత్వం, నువ్వెక్కడ నిలుచున్నా నీ వెంటే మా సైన్యం. ఊరంతా మెచ్చిన అరెరెరే, ఊరంతా మెచ్చిన నాయకుడే, మా జనం కోసం పుట్టిన సేవకుడే మన. మన మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ సుద్దాల చంద్రయ్య గారి జన్మదిన సందర్భంగా పార్టీ శ్రేణులు మిత్రులు అందరం వారి జన్మదినానికి సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇక సుద్దాల చంద్రయ్య గారి గురించి చెప్పాలి అంటే ఆయనకు ఎంత చెప్పినా అంతలేని కథ అది. ఎందుకు అంటే ఒక ఎండిఓగా 80 సంవత్సరంలో జైన్ అయి, ఉద్యోగ విరమణ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయి ఎంతో కృషి చేసి హుస్నాబాద్లో టీఆర్ఎస్ అనేది ఒక ఏంటి అనేది నిరూపించి మున్సిపల్ చైర్మన్గా చైర్లో కూర్చొని 5 సంవత్సరాలు ఆయన ఎనలేని సేవ చేశాడు పార్టీకి కానీ. మరియు స్వతహాగా కూడా చాలా మృదు స్వభావి. ఎవరికైనా ఆపదొస్తే ముందుండి నేనున్నాను అని చెప్పే మన ఎండిఓ చంద్రయ్య గారి జన్మదిన సందర్భంగా ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని చెప్పి మీ అందరం కోరుకుంటున్నాం. రోజున హుస్నాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య గారి జన్మదిన కార్యక్రమం హుస్నాబాద్ పట్టణంలో మిత్రులందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు. సుద్దాల చంద్రయ్య గారు దాదాపు 33 సంవత్సరాలుగా ఎంపీడీఓగా పనిచేసి
పదవిలో పొందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరి హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాలు పరిపాలన నిర్వహించారు. అనేక హుస్నాబాద్ పట్టణానికి అనేక అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అదే సందర్భంలో భవిష్యత్తులో కూడా వారు మరిన్ని పనులు పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారు ఆయురాగ్యాలతో ఉండి ప్రజాసేవలో ముందుగా చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఈ సెలబ్రేషన్ కార్యక్రమానికి చూసిన మిత్రులందరికీ నా పక్షాన ప్రజల పక్షాన వారి